రేవంత్ రెడ్డి వచ్చిన దగ్గర నుంచి కొన్ని పథకాలు అయితే ప్రవేశపెట్టాడు. యువతకి 3 లక్షలు అంటూ నిరుద్యోగం కింద ఇస్తున్నారు కదా, అసలు అవన్నీ అందరికి అందుతాయంటారా? నాకు తెలిసి అయితే ఓకే. కాకపోతే కొత్తగా ఏంటంటే దానిలో ఖచ్చితంగా రేషన్ కార్డు పెట్టాలి, లేకపోతే రేషన్ కార్డు లేకపోతే ఇన్కమ్ సర్టిఫికేట్. అంటే రీసెంట్ గా యాడ్ చేశారు, అందరికి అయితే రేషన్ కార్డు లేదు. రేషన్ కార్డు ఇస్తాం అంటున్నారు కానీ ఇప్పటివరకు అయితే ఇచ్చింది అయితే లేదు. ఇంతకుముందు ప్రీవియస్ గవర్నమెంట్ ఎట్లయితే చేసిందో డిలే చేస్తూ రేషన్ కార్డుల విషయంలో అంతే జరుగుతుంది. ఈవెన్ నిరుద్యోగులకు మాత్రం ఇప్పటివరకు అయితే ఇచ్చిన వాటినే రిక్రూట్మెంట్ చేసేది తప్పించి కొత్త రిక్రూట్మెంట్స్ అయితే ఏం జరగలేదు. కొత్తగా వచ్చిన నోటిఫికేషన్స్ అయితే ఏం లేదు. అంటే ఇప్పుడు హెచ్సియు గురించి అయితే ఒక ఇష్యూ అయితే నడుస్తుంది. స్ట్రైక్స్ కూడా చేస్తున్నారు విద్యార్థులు కూడా. అంటే 400 ఎకరాలు చట్ట ప్రకారంగా చూసుకున్నా గానీ ఏ విధంగా మరి ఇప్పుడు హెచ్సియు గెలుస్తుంది అంటారా? స్టే ఆర్డర్ మాత్రమే ఇచ్చారు కదా. నా దృష్టిలో ఏంటంటే ఇప్పుడు ఎంత కష్టపడి అంటే ఈవెన్ ఒక 1-2 years లో అయినా సరే మనం ఒక బిల్డింగ్ ని కన్స్ట్రక్షన్ చేయొచ్చు. డెవలప్మెంట్ అంటున్నారు కదా, అవన్నీ చేయొచ్చు. కానీ మనం ఎంత కష్టపడితే అంత పెద్ద ఫారెస్ట్, అంత మంచి ఈకో సిస్టమ్ బిల్డ్ చేయలేము కదా. ఈవెన్ అట్లాంటి ఈకో సిస్టమ్ బిల్డ్ చేయాలంటే 20-30 years అయినా కూడా అట్లాంటి ఈకో సిస్టమ్ మనం బిల్డ్ చేయాలి. అలాంటిది వీళ్ళు టచ్ చేసి దాన్ని ఖరాబ్ చేసి మళ్ళీ కొత్తగా డెవలప్మెంట్ అన్న కాన్సెప్ట్ పైన దాన్ని ఖరాబ్ చేయడం అనేది మాత్రం అది కరెక్ట్ కాదు. కొంచెం గవర్నమెంట్ వెనక్కి తగ్గడం బెటర్ అని నా ఉద్దేశం. అంటే అసలు ఇప్పుడు చూస్తున్నారు కదా, ఫ్రీ బస్ కానీ ఫ్రీ రైస్ లో కూడా మనకి సన్న బియ్యం ఇస్తున్నారు. సో ఇలా అన్ని ఫ్రీ ఇస్తే కరెక్టే అంటారు? ఖచ్చితంగా తప్పండి. ఏంటంటే జనాలకి సంపాదించే తత్వం అనేది డెవలప్ చేయాలి, వాళ్ళకు ఆపర్చునిటీస్ క్రియేట్ చేయాలి. కానీ వాళ్ళకి అన్ని ఫ్రీ అని చెప్పేసి అన్ని ఫ్రీగా ఇచ్చేస్తే వాళ్ళు కష్టపడి పని చేసేది ఏముంటుంది. థ్యాంక్ యూ.